హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఈరోజు నేను మంచి టేస్ట్తో కరివేపాకు ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నాను. ఇలా ఈజీగా క్విక్గా లంచ్ బాక్స్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఎలా అయినా చేసుకొని తినొచ్చు. అలాగే కరివేపాకు తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కందిపప్పుని కూడా వేసుకోవాలి. తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మిరియాలని వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. తర్వాత ఒక 5 to 6 ఎండుమిర్చిని వేసుకోవాలి. తర్వాత ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. నెక్స్ట్ గుప్పెడు కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి కాసేపు. ఒక 5 minutes తర్వాత మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు అండ్ పప్పుల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా నేను కాస్త బరసలుగానే మిక్సీ పట్టుకున్నాను. మీరు కావాలంటే మెత్తని పేస్ట్ లాగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. అంతేనండి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసుల్ని వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. అవి బాగా వేగాక హాఫ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కాస్త కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు పసుపుని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను ముందుగానే రైస్ చేసి పెట్టుకున్నానండి. ఆ రైస్ని ఇప్పుడు వేసేసుకోవాలి. నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోవాలండి. పేస్ట్ అంతా రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా అండ్ జస్ట్ 2 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి కరివేపాకు ఫ్రైడ్ రైస్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.